హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను అక్షయ తృతీయకి వెండి తీసుకున్నానండి. అది ఏంటి అనేది మీ అందరికీ సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అక్షయ తృతీయకి వెండితో పాటు గోల్డ్ కూడా తీసుకున్నానండి. కానీ గోల్డ్ ఇంకా నాన్న తీసుకురాలేదు. మేబీ ఈరోజు సాయంత్రానికైనా సరే నాన్న గోల్డ్ తీసుకుని రావచ్చండి. గోల్డ్ తీసుకురాగానే అక్షయ తృతీయకి ఎంత గోల్డ్ కొన్నాను అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. ప్రస్తుతానికైతే వెండి తీసుకున్నాను. అది ఏమిటా అనేది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నాయి, ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక అక్షయ తృతీయకి నేనైతే జోయ్ లుకాస్లో సిల్వర్ అయితే తీసుకోవడం జరిగిందండి. మరి ఎంత సిల్వర్ తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నిజానికి చాలామంది సిల్వర్ అనేసరికి ఎక్కువగా పూజా సామాన్ తీసుకుంటూ ఉంటారు కదండి. నేనైతే ఈ మధ్యకాలం సిల్వర్ అనేసరికి పూజా సామానం కన్నా కూడా జ్యువెలరీ రూపంలో ఎక్కువ తీసుకుంటున్నానండి. ఎందుకో కానీ సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుందండి. ఇక నేనైతే చూసారండి 15 గ్రాముల 424 మిల్లీగ్రామ్స్ చైన్ ఒకటి తీసుకున్నానండి. అలానే 7 గ్రాముల 794 మిల్లీగ్రామ్స్ మెట్టెల్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి పీస్ కాస్టేనండి. అంటే మనకి తరుగు మజూరి ఇలాంటివి ప్రత్యేకించి ఏమి చెప్పరనమాట. పీస్ కాస్టే, డైరెక్ట్గా ఆ వస్తువుకి ఇంత రేట్ అని చెప్తారు, అంతేనండి. అంటే మనం చేయించుకున్నప్పుడు తరుగు మజూరి అంటే వియ్యే ఉంటుంది కదండి, అలా వియ్య ఏమీ లేకుండా డైరెక్ట్గా పీస్ కాస్టే అనమాట. అక్కడే మనం కొంచెం బేరం అడగగలిగితే అంతేనండి. మనం బంగారం కొనుక్కుంటే వియ్యలో తగ్గించమని అడుగుతాం కదా, సేమ్ ఇక్కడ పీస్ కాస్ట్ వేసినప్పుడు ఆ కాస్ట్నే కొంచెం తగ్గించమని అడగాలన్నమాట. ఇక్కడ జిఎస్టీ కూడా సేమ్ అండి, ఒకటే రేట్ అయితే వేశారు. 65 రూపాయలు వచ్చేసి చైన్కి వేశారు, 65 రూపాయలు వచ్చేసి మెట్టెలకి అయితే వేశారండి. టోటల్ వచ్చేసి 4,381 రూపాయి అయితే అయ్యింది. మాది పాత చైను ఒకటి ఉంటే అది మార్చేస్తే మనకి 862 రూపాయలు 863 రూపాయలు వచ్చిందండి. కాబట్టి పాత చైన్ కాస్ట్ని తీసేసి మనకి 3,650 రూపాయలు మిగిలిన బ్యాలెన్స్ అయితే కట్టించుకున్నారనమాట. మనకి చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ చెప్తారండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 4,000 అయ్యిందండి, మాకు చెప్పేటప్పుడు 5,000 పైనే చెప్పారండి. మేము కొంచెం తగ్గించమని అడిగాము. అంటే దీనికి వియ్య లేదు కాబట్టి మనం వియ్య అనుకోండి, వియ్యని తగ్గించమని అడుగుతాం. ఇక్కడ వియ్య లేదు, డైరెక్ట్ చైన్ కాస్ట్, పీస్ కాస్ట్ అనమాట. చైన్ ఒకటే కాదండి, మనం ఉంగరం తీసుకున్నా సరే, లేదంటే గాజులు తీసుకున్నా సరే, సిల్వర్లో గాజులు కూడా బాగున్నాయండి. అలానే మెట్టెలు తీసుకున్నా సరే, సిల్వర్లో చాలా రకాల జ్యువెలరీలు ఉన్నాయండి. ఏవి తీసుకున్నా సరే పీస్ కాస్ట్ అని చెప్పేసి అన్నారండి. అంటే పెద్ద అయితే నేను అడగలేదండి, చిన్నవి అంటే ఇలా చైన్లు, ఉంగరాలు, ఒక చిన్న గాజులు ఈ టైపు మాత్రమే అడిగాను. పెద్ద వస్తువుల గురించి నేను అడగలేదండి. వెండి జ్యువెలరీ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి నేను తీసుకున్నటువంటి చైను ఇదేనమాట. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఇటువంటి చైనే ఒకటి తీసుకున్నానండి మా పాప కోసం. అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాగా మనం సిల్వర్ చైన్లు పెట్టామనుకోండి, మనకి భయం ఉండదండి ఎక్కడైనా పడేస్తారా ఏమిటా అని చెప్పేసి. చక్కగా రోజు వేసుకుని వెళ్ళిపోవచ్చు, రంగు పోవడం గట్ట ఏమీ ఉండదండి. ఇంకా ఇవి వచ్చేసి మెట్టెలు అనమాట. ఈ మెట్టెలు కొనుక్కున్నాను. మెట్టెలు కూడా చాలా బాగున్నాయండి. ఇది మధ్యలోది వచ్చేసి స్టోన్ అండి. స్టోన్కి అయితే కాస్ట్ విడిగా వేశారు. ఇది కూడా పీస్ రేటేనండి. అంటే ఈ జత ఇంత రేటు అని చెప్పేసి చెప్తారనమాట. మనం దాన్ని బట్టి కొంచెం అడగాల్సి ఉంటుంది, అంతేనండి. ఈ చైన్ అయితే చాలా బాగా మన్నిందండి. మా పాపది 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, చాలా బాగా మన్నింది. కాకపోతే ఏమైందంటేనండి, చివరన మనకి హుక్ ఉంటుంది కదా, హుక్కి పక్కన మా పాప షర్ట్ది బటన్ ఏదో తగిలి ఇరిగిపోయిందనమాట. దానిని 2 సార్లు వాళ్ళే ఫ్రీగానే మనకి చైన్ అయితే అతికించి ఇచ్చారండి. మళ్ళీ 3వసారి కూడా తెగింది. దానివలన ఇంకా మార్చేద్దాము అనే ఉద్దేశంతో ఇక ఆ చైన్ ఇచ్చేసి సేమ్ అదే మోడల్ చైన్ని మళ్ళీ తీసుకున్నానండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో మెట్టెలు బాగా నచ్చాయి.
సరే ఓ జత తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నానండి. ఇది కూడా ఇంచుమించు 1777 రూపాయలు ఎంతో పడింది రెండు కలిపి. ఒక్కొక్కసారి అంతేనండి, కళ్ళకి ఏదైనా నచ్చితే ఇలానే ఉంటుంది కదా. ఇదే చైన్ మోడలు గోల్డ్లో కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్గా చైన్స్ కింద, అదే తాళి చైన్స్ కింద వేసుకుంటూ ఉన్నారు కదండి, ఆ మోడల్ అనమాట. వెండిలో కూడా చాలా బాగుందండి. అలానే మనకి చాలామంది డైమండ్స్లో ఎక్కువగా కొంటూ ఉంటారు చూడండి, పెద్ద పెద్ద హారాలు, పెద్ద పెద్ద నెక్లెస్లు, చోకర్స్, ఇటువంటివన్నీ కూడా చక్కగా వెండిలో ఉన్నాయండి. వైట్ స్టోన్స్తో అచ్చం డైమండ్ని తలపించేలా ఉన్నాయండి. చాలామంది ఏంటంటే ముఖ్యంగా పెళ్ళిళ్ళకండి వైట్ స్టోన్స్తో డైమండ్స్ టైప్లో చాలామంది ఇప్పుడు నగలు పెట్టుకుంటూ ఉన్నారు కదండి. ఆ టైపు కూడా వెండిలో చాలా బాగున్నాయండి. డైమండ్స్ కొనుక్కోలేని వాళ్ళు చక్కగా వెండిలో ఈ స్టోన్స్ తీసుకొచ్చండి. మనం గోల్డ్లో స్టోన్ కాస్ట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి స్టోన్స్ ఇంచుమించు చాలా తక్కువ ఉన్నవో లేదా అసలు స్టోన్స్ లేనివో తీసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా వెండిలో కనుక మనం చక్కగా స్టోన్స్ తీసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి. అంటే మనకి బంగారం అంతా పెట్టుబడి వెండిలో అవ్వదు కదండి. ఇప్పుడు బంగారు పియ్యే కనుక స్టోన్స్ తీసుకుంటే చాలా ఎక్కువ పెట్టుబడి అవుతుందండి. అందులోకి ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధర చూసి స్టోన్ తీసుకోవాలంటేనే కొంచెం ఇబ్బంది పడతాం కదా. మనకి స్టోన్స్ వస్తువులు అంటే బాగా ఇష్టంగా ఉన్నప్పుడు వెండిలో కూడా చక్కగా స్టోన్స్వి తీసుకోవచ్చండి. అవి ఇప్పుడు బయట ట్రెండీగా కూడా ఉన్నాయండి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక నెక్లెస్ అలానే ఇయర్ రింగ్స్ కలిపి వెండిలోనే స్టోన్స్ తీసుకున్నానండి. అలానే 2 చైన్లు తీసుకున్నాను, 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, మీ అందరికీ షేర్ చేశాను. అలానే వెండివి గాజులు కూడా తీసుకున్నానండి. అవి కూడా స్టోన్స్వే. మనం బంగారంలో అన్ని స్టోన్స్కి మనీ పే చేయాలంటే చాలా కష్టం కదండి. అంటే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది, అలానే స్టోన్కి వాల్యూ ఉండదు. కాబట్టి మనం బంగారంలో అన్ని స్టోన్స్ అయితే తీసుకోమండి. డబ్బులు బాగా ఉండి మంచిగా బంగారపు నగలు అందంగా ఉండాలి అనుకున్న వాళ్ళు పెట్టుబడి పెడతారు. కానీ స్టోన్స్ అంటే మక్కువ ఎక్కువగా ఉండి బంగారంలో అంత పెట్టుబడి పెట్టలేని వాళ్ళు చక్కగా వెండిలో తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. పైగా వెండి అనగానే మనలో ఎక్కువ మంది పూజ సామాగ్రిని ఎక్కువగా కొనడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఒక సెట్ కాదు, 2-3 సెట్లైనా సరే పూజా సామాగ్రినే కొనడానికి ఇష్టపడతారు. మనం మెల్లమెల్లగా కొద్దిగా ఒక సెట్ పూజా సామాగ్రి తీసుకున్నాం అనుకోండి, తర్వాత సారి నుంచి వెండి జ్యువెలరీలో పెట్టుబడి పెడితే కనుక, లాభం కోసం చెప్పట్లేదండి, జస్ట్ అలంకరణ కోసం చెప్తున్నాను. ఎందుకంటే వెండిలోనైనా సరే బంగారంలోనైనా సరే స్టోన్కి ఎప్పటికీ విలువ ఉండదు. స్టోన్ వాల్యూ తీసేసిన తర్వాతే మనకి వెండి అనేది ఒక అమ్మాల్సి వస్తే కనుక స్టోన్స్ తీసేసే మిగిలిన వెండికే మనకి అమౌంట్ అయితే ఇస్తారండి. కాకపోతే చాలామందికి స్టోన్స్ జ్యువెలరీ అంటే మక్కువ ఎక్కువ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి. అయినా ఈ రోజుల్లో వెండి కూడా బాగానే పెరుగుతుందండి. వెండి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లోనైనా సరే ఇంకా పెరుగుతుందని అంటున్నారండి. వెండిపై పెట్టుబడి కూడా చాలా లాభదాయకం అండి. వెండి కూడా మనకి కడ్డీల రూపంలోని, బిస్కెట్ల రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఎప్పుడూ పూజ సామాన్నే కాకుండా ఇలా జ్యువెలరీ రూపంలో కూడా మనం చక్కగా వెండిపై పెట్టుబడి పెట్టచ్చండి. లేదు మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కావాలి వెండి అనుకుంటే మాత్రం చక్కగా కడ్డీల రూపంలో, బిస్కెట్ రూపంలో తీసుకోవచ్చండి. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నానండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.